ఆంధ్రప్రదేశ్ దీని ట్రైనింగ్ కానీ లేదంటే సర్పంచ్లు కొంత ట్రైనింగ్, ఎందుకంటే చాలా బాగా అవగాహన ఉన్నవారు వెంకటకృష్ణ గారు. సో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని ఖచ్చితంగా ఇది 2 ఎకరాలు సరిపోదా లేదంటే ఇంకో చోట పెద్ద ట్రైనింగ్ సెంటర్ కూడా కావాలని కూడా చాలా సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. దీన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. లేదు, ముందు ఒక భవన నిర్మాణం ఉండి 2 ఎకరాల స్థలం ఉండి దానికి కాకుండా ఇంకేదైనా పెద్దది కావాలంటే ఉన్నదాన్ని ఎలాగే మనం తీసుకోవాలని దీని మీద ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అలాగే రెండోది మీరు చెప్పాను వెంకటేశ్వర గారి గురించి, అది ఆల్రెడీ పరిశీలిస్తామని చెప్పాం. అలాగే గ్రామ పంచాయతీల్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టే ఖాళీ స్థలాల్లో రోడ్లకి ఇరువైపుల మొక్కలు నాటి పోషించుటకు నరేగా కింద ప్రత్యేక పథకాన్ని ప్రకటించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. దీన్ని మేము ఇనిషియేట్ చేసింది పల్లెవనం అనేది ఇనిషియేట్ చేసాం. ఇది ఖచ్చితంగా మనకి ఇది మన గ్రామాలకే కాకుండా ఆదాయం ఒకటి, పచ్చదనం, వీటన్నిటితో పాటు ఉపరితలం తాలూకు ఈ ఉష్ణోగ్రతను తగ్గించాలి అనేది భారతదేశం మన ప్యారిస్ సమ్మిట్లో ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. దాంట్లో భాగంగానే ఇది ప్రతి పల్లె వనాలు ముందుకు తీసుకెళ్ళాలి, గ్రామాలు పచ్చదనంతో ఉండాలి. ఇప్పుడు మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తున్నాను. మేము మాట్లాడుతున్నది ఒక కీలకమైన అంశం ఏంటంటే, మనం దాదాపు ఒక $2.5 బిలియన్ అంటే దాదాపు 14,000 నుంచి ఒక 2.5 బిలియన్స్ టింబర్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అంటే దాదాపు ఒక 8,000 కోట్లు, 1 బిలియన్ అంటే అంతేనా, అప్రాక్సిమేట్లీ దాదాపు 16,000 18,000 కోట్లు అంటే దాదాపు ఒక 2.5 బిలియన్స్ కాబట్టి ఒక 20,000 కోట్ల పై తాలూకు కలపని మనం దిగుమతి చేసుకుంటాం. మన గ్రామ పంచాయతీలు నేను ముందుగా చెప్పింది ఏంటంటే, గ్రామ పంచాయతీలకి ఆదాయం పెరగాలి. దీనికి ముందుగా అసలు ఆదాయం కంటే ముందు మహాత్మా గాంధీ గారు పెట్టిందే దీనికి బలోపేతం చేయాలి. దీనికి కీలకమైనది, పట్టుకొమ్మేది దేశానికి. అది ఉండాలంటే ముందు ఎన్నికైన సర్పంచులకి ఖచ్చితంగా దానికి ఆ గౌరవ స్థానం ఇవ్వాలి, వాళ్ళు ప్రథమ పౌరులు గల పంచాయతీల్లో. సో దాంట్లో ముందస్తుగా మేము ఇనిషియేట్ చేసుకుంది అనుకుంటే ముందు సర్పంచ్లకి ప్రథమ పౌరులు స్థానం ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా అవ్వచ్చు. అది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో దానికి సంబంధించి పంచాయతీలకి నిధులు ఎక్కువ కావాలి, అది స్వయం పోషక పంచాయతీలు కావాలి. కొంచెం అటు ఇటు అంటే ఎగ్జాక్ట్ ఆ ఆర్డర్లో రావట్లేదు, కానీ మన దీన్ని రెండింటికి మేజర్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఒకటి దీంట్లో ఇప్పుడు గత ప్రభుత్వం మేజర్ డిమాండ్లో ఒకటి 12,900 గ్రామ పంచాయతీల్లో ఈ నిధులు వాడేసుకొని తిరిగి గ్రామ పంచాయతీలకి జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 8,629 పైచిలకు కోట్ల రూపాయలు. ఇప్పుడున్న మన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని మన ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాను, అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఖచ్చితంగా వీటన్నిటికంటే ముందు 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని దాదాపు 30,000 పనులకి ఇంకంత 1 మంత్ ఇంకో నెల రోజుల్లో ముందు మనం 570 కోట్లు 750 కోట్లు నిధుల్ని డైరెక్ట్గా మీ అకౌంట్స్కే వస్తాయి. అది అంటే ముందు ఎక్కడ అంటే మన గతంలో మీకు రావాల్సిన నిధులు ఒకటి రావటం, రాబోతున్న నిధులు ముందు మా చేతిలో ఉన్నది. ఈ రోజున నిధుల్ని మేము ఎక్కడ ఆపట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ ఆపట్ల. నేను ప్రధానమంత్రి గారు కూడా నిజంగా గ్రామీణ అభివృద్ధికి చాలా కట్టుబడి ఉన్న వ్యక్తి. సో అందుకని డైరెక్ట్గా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ 750 కోట్ల పైచలకు డబ్బు డైరెక్ట్గా మీ పనులకి మీ అకౌంట్స్కి వచ్చేస్తుంది. అందుకని మీరు డైరెక్ట్గా ఇంకా ఫ్రీజింగ్ అనే మెథడ్ కూడా తీసేసాం. అది మీరు రాగానే మొట్టమొదటి చేసింది అదే. దానికి అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే 2020 అంటే వీళ్ళు ఏం చేశారంటే, గత ప్రభుత్వం అసలు విచ్చలవిడిగా ఒక ఆర్థికంగా ఒక బాధ్యత లేకుండా, ఫిస్కల్ డిసిప్లిన్ లేకుండా ఇష్టారాజ్యంగా చేసేసారు. దీన్ని సరిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అనుభవం నిజంగా చాలా చాలా కీలకం అవుతుంది. సో దీంట్లో ఒకవైపు మనం ఎన్నికలు ఇచ్చిన హామీలతో పాటు మిగతా అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. కీలకమైన
మన పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా కీలక బలంగా ఉన్నాం. అలాగే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వెంటనే చెప్పేయచ్చు, కానీ నాకు మీకు స్పష్టమైన ఇది సమాధానం ఇవ్వడానికి ఇంకొకసారి అధ్యయనం చేసి మీరు 1 నుంచి 2, 3 పాయింట్ల వరకు నేను మళ్ళీ ఒకసారి ఇందాక మీరు అడిగినట్టుగా అడిగినట్టుగా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మీరు సమయం తీసుకొని మన వెంకటకృష్ణ గారు, మన కమిషనర్ గారు ఉన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. లేదు కొన్ని మీటింగ్స్కి నేను రావాలంటే నేను కూడా ప్రత్యేకించి టైం టు టైం మన ఇంటరాక్షన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను కూడా మీకు తెలియజేస్తాను. అలాగే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీల్లో ఈ సమస్యను నా దృష్టికి ఇది ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరూ నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా. దీన్ని ఎయిదర్ విలీనం చేయండి, వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ ఉంది. ముఖ్యంగా